మీకు పదవి విషయంలో మీతో పాటు మిగతా వాళ్ళు కూడా పోటీ పడ్డారని, వాళ్ళు కూడా వాళ్ళకి కాకుండా మీకే వచ్చిందా, లేదంటే ఏంటి జరిగింది ఏంటి అసలు? ఇక్కడ జిల్లా స్పోక్ పర్సన్ వైఎస్ఆర్ పార్టీ కామన్ నాగేశ్వరరావు బీసీ కులాన్నిచ్చి, అలాగే క్షత్రియ కమ్యూనిటీ నుంచి నరసింహరాజు, పేర్చల్ నరసింహరాజు ఎంపీపీ ఆయన, నేను ముగ్గురు కూడా కావాలన్నాం. అలాగే మా ముగ్గురులో ఎవరికి ఇచ్చినా పర్వాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు మీ ముగ్గురు ఒకేసారి వెళ్ళాం కూడా, మా ముగ్గురిని ఒకసారి పిలిపించారు ఆయన. ముగ్గురు వెళ్ళాం. మా ముగ్గురులో ఎవరికి ఇచ్చినా మేము కలిసి పని చేసుకుంటామని చెప్పాం. ఖచ్చితంగా వాళ్ళు తర్వాత చెప్పి వచ్చేసిన తర్వాత మా ముగ్గురులో మరి కమ్యూనల్గా లెక్కేసుకున్నారు, లేదా వేరేగా అంటే కమ్యూనిటీ లెక్కలు కూడా ఉంటాయి కదా, లెక్కేసుకుని నన్ను ఎంపిక చేసినట్టుగా అక్కడి నుంచి ఫోన్ చేశారు. తర్వాత ఆ రకంగా మేము ఏం ఉద్దేశం అనుకున్నామో ఆ రకంగా ముగ్గురు కలిసి పని చేసుకున్నాం. 2009 కావచ్చు, లేదంటే 2019 ఎన్నికల తర్వాత కావచ్చు, అప్పుడు ప్రజారాజ్యం, ఇటు జనసేన, ఈ రెండు పార్టీలకు సంబంధించి కాపులు ఎక్కువగా అటువైపు వెళ్తూ ఉంటారు. మీరు ఆ వైపు వెళ్ళకపోవడానికి కారణం ఏంటి అసలు? మా తండ్రి గారు, తాతగారి నుంచి మేము కాంగ్రెస్ పార్టీలో ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో మా ఫ్యామిలీ అంతా కూడా మేము పార్టీకి అనుకూలంగా, పార్టీ సిద్ధాంతాలకు అనుకూలంగా మేము గ్రామంలో ఉన్నట్టు గ్రూపులు కానివ్వండి, మా వర్గాలు కానీ మేమంతా కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేసుకుంటూ వచ్చాం. అంటే ప్రతి గ్రామంలోనూ మాకంటూ ఒక గ్రూపు, మాకు పార్టీకి సంబంధించిన వాళ్ళకి మాకు అన్యోన్య సంబంధాలు ఉన్నాయి, మాకు వాళ్ళకి మంచిగా. అందుచేత ఇప్పుడు తరచూ పార్టీలు మారితే అవి గ్రూపులు దెబ్బతింటాయి ఖచ్చితంగా. అందుచేత ఎప్పటి నుంచి కూడా మేము ఎప్పుడు కూడా ఏనాడు పార్టీ మారలేదు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పాడైన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో విభజన తర్వాత అక్కడ దీన్ని కన్వర్ట్ చేయడం జరిగింది. కానీ మీరు కాపు సంక్షేమ సంఘానికి కూడా నేను 2005లో వచ్చాను. కాపు సంక్షేమ దాంట్లో ఉన్నారు కదా, అవునాను. కాపులకి రాజ్యాధికారం కావాలని కూడా ఆ సంబంధించిన దాంట్లో మెయిన్గా నోటు చాలా ఉద్యమాలు చేశాం, చాలా ఉద్యమాలు చేశారు. నోటు కూడా అదే ప్రత్యేకంగా ఉంటుంది. అలా అని ప్రత్యేకంగా కాపుల కోసం అని చెప్పి, లేదా కాపు నుంచి ఒక నాయకుడు వచ్చి పార్టీని బిల్ చేసినప్పుడు మీరు వాళ్ళ వెనకాల ఉండాలని అనిపించలేదా? ప్రయత్నం చేశారా? పార్టీలు వేరు, కులం వేరండి. కులం సంక్షేమ సంఘం, కులం సంక్షేమం కోసం సంఘం ఏర్పడింది. కుల సంక్షేమానికి సంబంధించి ఏదైనా వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నా కూడా మా కాపులకి కావాల్సిన అవి కావాలి, ఇవి కావాలని ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి కులానికి సంబంధించిన వరకు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నా కూడా పార్టీ మీద ఒత్తిడి తెచ్చి మా సంక్షేమ సంఘానికి కావాల్సిన, మాకు రావాల్సిన నిధులని కూడా రాబట్టుకోవడానికి మేము ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అంటే బేసిక్గా మీరు ఇందాక అన్నారు కాపులు కులాలు వేరు, రాజకీయాలు వేరని. మరి ఓ పక్క నుంచి కాపులుగా రాజ్యాధికారం కావాలంటేనే, కానీ కాపులకు సంబంధించి ఒక నాయకుడు రాజకీయ పార్టీ పెట్టి ముందుకు వస్తే అతను వెనకాల నడవకపోతే మీ కాపులకు ఎలా రాజ్యాధికారం సాధ్యమవుతుంది? ఏ కులస్తులైనా మొత్తం కులం అంతా ఒకే పార్టీలో ఉండదండి. కమ్మవారందరూ తెలుగుదేశం పార్టీలో లేరు కదా, అలాగే రెడ్లందరూ జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల లేరు కదా, అలా కాపులందరూ కూడా పవన్ కళ్యాణ్ వెనకాల ఉండాలనే రూల్ ఏం లేదు. వైఎస్ఆర్ పార్టీలో కూడా కాపు నాయకులు ఉన్నారు, వాళ్ళు ఏదైనా అవకాశం వాళ్ళు కూడా ముఖ్యమంత్రులు అవ్వచ్చు. కానీ మీరు అసలు చూస్ చేసుకున్నారా, లేదా అతను కాపులకు సంబంధించి రిఫ్లెక్టింగ్గా ఉంటాడు పవన్ కళ్యాణ్ గారిని భావించలేదా? ఆయన పార్టీ పెట్టడం జరిగింది. పార్టీ పెట్టి కాపులందరినీ కూర్చోబెట్టి ఇది కాపుల పార్టీ అని ఏం చెప్పలేదు కదా ఆయన. అసలు పార్టీకి ఆయనకి సంబంధం, సంక్షేమ సంఘానికి పార్టీకి సంబంధం లేదు. ఇప్పుడు జనసేన పార్టీ అనేది ఒక ప్రాంతీయ పార్టీ. జనసేన పార్టీలో ప్రధానంగా ఉంటారు. ఇప్పుడు అన్ని పార్టీల్లో అందరూ ఉంటారు, కానీ దాంట్లో మేజర్ కీ రోల్ అనేది తెలుగుదేశంలో కమ్మవారు ఎక్కువగా కీ రోల్ పోషిస్తారు, జనసేనలో కాపులు ఎక్కువ పోషిస్తూ ఉంటారు. అట్లా కొన్ని ప్రాంతీయ పార్టీలు వాళ్ళు ఆ విధంగా తయారైనాయి కదా. అట్లా మీరు డిసైడ్ అవ్వలేదా, లేదంటే మీ దగ్గరికి ఏమైనా ప్రపోజల్స్ వచ్చినాయా? వచ్చినా సరే వద్దనుకున్నారా అని నేను అడుగుతున్నా. ప్రపోజల్స్ రమ్మని నాకేం రాలేదు, కానీ మేము మామూలుగా ఫస్ట్ నుంచి పార్టీలో ఉన్నాం కనుక పార్టీ వైపే మేము ప్రయాణం చేసుకుంటూ వచ్చాం. అయితే ఈ రోజు కూడా నేను కాపు సంఘం అధ్యక్షుడిగా ఉన్నాను. అయితే మేము ఈ రోజు కూడా ఎప్పుడైనా నేను మీటింగ్ చేసినా నేనంటే వైఎస్ఆర్లో ఉన్నాను, కానీ ఆ కేడర్ అంతా ఎక్కువసేపు 50 మంది జనసేనలో ఉన్నటువంటి వాళ్ళే మండల అధ్యక్షులు కానీ గ్రామ అధ్యక్షులు కానీ, అంటే 886 గ్రామ కమిటీలు, 46 మండల కమిటీలు, 10 పట్టణ కమిటీలు ఇవన్నీ ఉన్నాయి. అందులో జనసేనకు సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు.